మనము ప్రాణముగా ప్రేమించిన మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, మనకంత బాగున్నప్పుడు మనతో ఉన్నవారు కానీ ఒక సమయంలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, వారు నీకు కష్టం వచ్చినప్పుడు నీతో ఉంటానని అనుకున్నప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు ఎక్కడ సహాయం చేయాలనో దూరం అయి వెళ్ళిపోయినప్పుడు ఎంతో బాధ, ఎంతో దిగులు, ఎంతో వేదన, దినము రాత్రి అని తెలియకుండా వేదనతో పడుతున్న రోజులు, ఆ జ్ఞాపకాలతో ఎందుకు వీరు ఇలా చేశారు, ఉన్న కష్టము కంటే వారు మర్చిపోయిన దానికి ఎంతో వేదన కలుగుతా ఉంటది కదా. దేవుడు అంటున్నారు, భయపడకు, దిగులు పడకు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉన్నానని దేవుడు సెలవిస్తున్నారు. అదే విధంగా వారికంటే ఇంకా మంచి అయిన వారిని, నీ ఎదుగుదలలో తోడుగా ఉండి నిన్ను నడిపించే వారిగా ఉంటారో వారిని దేవుడు తీసుకొస్తానని వాగ్దానం ఇస్తున్నారు. అది జరగాలంటే ఏం చేయాలో తెలుసా? మన గతాన్ని గురించి, ఆ ఫ్రెండ్స్ గురించి ఆలోచించడము మనం మానేసేయాలి. బైబిల్లో కూడా మనం చూసినట్లయితే సౌలు గురించి సమూయేలు చాలా బాధపడతా ఉంటారు. 1 సమూయేలు 16:1 అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు, ఎందుకు దుఃఖిస్తానే ఉంటావు, ఇంకెంతకాలము దానిలోనే ఉండి అట్లానే బాధపడుతూ నువ్వు ఉంటావు, నేను నీకు గొప్ప రాజుని అభిషేకించబోతున్నాను, నువ్వు దుఃఖించుకుని నువ్వు ఆపేసే, దానికంటే నూరంతల ఆశీర్వాదాన్ని దేవుడు నేను ఇస్తానని చెప్పి సమూయేలుకి దేవుడు చెప్తారు కదా. అప్పుడు దావీదుని దేవుడు చెప్తారు, ఎలా పిలుస్తారు, నా హృదయానుసారుడైన మనుషుడు, అటువంటి ఆశీర్వాదము కలిగిన రాజుని దేవుడు మరి సమూయేలుకి నువ్వు దుఃఖించొద్దు, నేను నీకు అప్పుడు ఇస్తానని చెప్పారు. మన జీవితంలో కూడా సౌలు లాంటి వారు మన జీవితంలో ఉన్నప్పుడు, వారు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు బాధపడొద్దు, కానీ వారికంటే ఉన్నతమైన దావీదు లాంటి దేవుడు ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే మీకు మంచి వారు అనని దేవుడు అనుకుంటారో, వారిని తగిన సమయంలో ఎప్పుడు అవసరం అప్పుడు తీసుకొచ్చే వారిగా ఉన్నారు.